తండ్రి, గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని క్షేమంగా కాపాడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, మీ పిల్లలుగా మేమంతా ఇక్కడ కూడి నా తండ్రి మీ మాటలు వినే భాగ్యాన్ని మరి మాకు ప్రసాదించిన మీకు వందనాలు తండ్రి. మీ పిల్లలకు నాయన మీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలకు వారి యొక్క మరణత్ర వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మన మధ్యలోనికి దైవ సేవకులు మరి బానుకలు ప్రిన్సిపాల్ గారు మహేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా మరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. ఈరోజు మరి ఏర్పాటు చేయబడిన మరి 2 పాఠాలలో ఒక పాఠాన్ని మరి మనం కొద్ది నిమిషాలుగా నేర్చుకుందాం. అందరూ జాగ్రత్తగా మరి వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. పాఠం పేరు జాగ్రత్తగా వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఆది అంతం దేవుడా. పాఠం పేరు ఆది అంతం దేవుడా. ప్రియమైన దేవుని వల్లరా, ఆది అనగా మొదట లేదా మొట్టమొదట లేదా మొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతము అంటే నాశనం అయిపోయేదాన్ని అంతం అంటారు. మరి ఆది అంటూ అంతం అంటే మరి దానికి దేవుడు దేనికి ఆది దేనికి అంతం దేవుడు అనేది మనం ఆలోచించాలి. ఈ సృష్టిని మనం ఆలోచిస్తే ఈ సృష్టి పుట్టడానికి దాని వెనకాల దేవుడు ఉన్నాడు. ఆది అనగా మొదట. ఈ సృష్టికి మొదట దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి కలగాలన్నా కానీ లేదా ఈ ప్రకృతిలో ఏది మరి నడవాలన్నా కానీ ఏమండి మనకు తెలుసు. ఉదయం పూట మనం మరి ఎటైనా వెళ్ళాలన్నా కానీ మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. అంటే ఆ వెలుగు మనకి నడవాలి అన్నా లేదా నైటు మనం విశ్రాంతి తీసుకోవాలన్నా కానీ మరి దానికి చీకటి కావాలి. దీనికి ఈ ప్రకృతి వెనకాల మొదట దేవుడు ఉన్నాడు. అలాగే ఈ ప్రకృతిని అంతం చేయడానికి కూడా దాని వెనకాల కూడా దేవుడు ఉన్నాడు. అలాగనే మనుషులు పుట్టడానికి మొట్టమొదట ఆదాము మరి దేవుడు చేశాడన్నది మనందరికీ తెలుసు. అంటే మొదట మనిషి పుట్టడానికి దేవుడు ఉన్నాడు. అలాగే మనిషి చనిపోవడానికి కూడా దేవుడు ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని వలన ఆది అంతము దేవుడై ఉన్నాడు. సృష్టి పుట్టాలన్నా కానీ ఈ సృష్టి నాశనం అయిపోవాలన్నా కానీ దేవుడు ఉన్నాడు. కానీ మనుషులు ఈ సృష్టి ఎలా పుట్టింది అనేది మాత్రం ఆలోచించలేకపోయారు. అలాగే ఈ సృష్టి నాశనం అయిపోతుంది అన్నది కూడా మనుషులు గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వలన దేవుడు ఎప్పుడో చెప్పాడు ఈ సృష్టికి అంతం ఉన్నదని. కాబట్టి ఈ సృష్టి పుట్టడం వెనకాల దేవుడు ఉన్నాడు. ఇది నాశనం కావడానికి దాని వెనకాల దేవుడు ఉన్నాడు. మనిషి పుట్టడానికి గల దేవుడు ఉన్నాడు. మనిషి చావు వెనకాల కూడా దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్తాము. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 13వ వచనంలో అపోస్తులైన యోహాను గారు అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరు చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడాలి. అందరూ చదవాలి కొంచెం. 13వ వచనం ప్రకటన గ్రంథము క్షమించండి 22వ అధ్యాయము 13వ వచనం. 22వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నేనే అల్ఫయు ఒమేగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాడు అంటున్నాడు. చూసారండి, ఈ మాటను ఎవరు పలుకుతున్నారంటే యేసు ప్రభు వారు.
ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే నేనే అల్ఫయు అంటున్నాడు. అల్ఫయు అంటే మొదటి వాడను, నేను మొదట్లో ఉన్నవాడును, నేను ఈ సృష్టి పుట్టడానికి ముందు నేను ఉన్నాను, ఈ మానవ జన్మ వెనకాల నేను ఉన్నాను అని చెబుతున్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాలు తల్లి గర్భములో మరియ గారి గర్భంలో ప్రవేశించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి ఆయన పుట్టుక అక్కడి నుంచి ఆలోచించారు. కానీ యేసుప్రభు వారు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఈ సృష్టి పుట్టక ముందు నుంచే నేను ఉన్నానని చెబుతున్నాడు. కానీ క్రైస్తవులైన మనకి ఎంతవరకు తెలుసు, బైబిల్ ఎంతవరకు అర్థమైందంటే చాలా మందికి బైబిల్ అర్థం కాలేదని చెప్పవచ్చు. అర్థమైతే యేసుప్రభు వారు ఇప్పటి వాడు కాదని ఆలోచించేవాళ్ళే. ఏమండి, అదే మన చాలా మంది అంటున్నారు మీ యేసుప్రభు వారు ఈ మధ్య కాలం వచ్చిండు, మరి మా దేవుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అని మనల్ని హేళన చేసిన మాటలు ఎన్నో మరి మాట్లాడుతూ మనం చూస్తున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను అల్పయు ఊగము అనగా నేను మొదటి వాడను కడపటి వాడను, ఈ సృష్టి పుట్టుక వెనకల నేను ఉన్నాను, ఈ సృష్టి నాశనం వెనకల నేను ఉంటాను అని చెబుతున్నాడు. ఈ విషయాలు మరి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మేము దేవుని అనగా చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. మనుషులు పుట్టాలన్నా, మనుషులు బ్రతకాలన్నా, మనుషులు ఈ భూమి మీద జీవించాలన్నా, మనుషులు ఏదైనా పని చేసుకోవాలన్నా దాని వెనకాల దేవుడు ఉన్నాడు. మనుషులు ఈ భూమి నుంచి వెళ్ళిపోవాలన్నా కానీ దానికి కారణం దేవుడు ఉన్నాడండి. మనుషులు ఎందుకు పుట్టారు? మరి ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది మనిషి అంటే ఇదిగో దేవుని పని నిమిత్తమే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఆయన అనుకున్నాడు మనమందరం పుట్టక ముందే నాకు అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళు ఈ భూమి మీదకి వెళ్ళాలి, నా గురించి ఆలోచించి నా కొరకు బ్రతకాలనేది దేవుడు ఆలోచించాడు. కాబట్టి ఆయన మొదట్లో ఆలోచించే మనలను చేశాడు. మరి ఈ మనుషులను మనమంతా నాశనం కావాలంటే, చనిపోవాలంటే దాని వెనకాల కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. చూద్దాం మరొక మనం అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఏమండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూడండి, అక్కడ ఏమంటున్నాడు. చదవాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడై ఇంటిని కానీ ఇదిగో యుగములు నేను సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్క పాతాళము లోకము చదవండి, మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు. అంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాతకి ఎక్కడికి వెళ్ళాలన్న విషయాన్ని కూడా అక్కడ యేసుప్రభు ఉన్నట్టు చెబుతున్నాడు. ఏమండి, అంటే ఈ మనుషులంతా దేవుని కొరకు బ్రతకలేదు అనుకోండి, వాళ్ళందరినీ ఎక్కడికి పంపించాలో కూడా అక్కడ ఆయన ఉంటున్నాడు. ఎక్కడికి పంపించాలంటున్నాడు ఆయన? పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయంట. ఏమండి, పాతాళానికి ఏమండి 2 ప్లేసులు ఉన్నాయండి అక్కడ. ఒకటి పరదేశి అనగా విశ్రాంతి తీసుకునే స్థలము, 2 వేదనకరమైన స్థలము. అంటే ప్రతి క్రైస్తవుడు అనబడుతున్న వాళ్ళు కానీ లేదా దేవుడి నమ్మని వాళ్ళు కానీ ఇటు పరదేశికి కానీ లేదా పాతాళానికి కానీ వెళ్ళాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? యేసుప్రభు వారి యొక్క పర్మిషన్ కావాలి. అంటే పాతాళ ద్వారం యొక్క ఆధీనం కూడా ఎవరి చేతిలో ఉందంటే యేసుప్రభు వారి యొక్క ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు దేవుని వలన మనం ఆలోచించాలి. మన చావు వెనకాల మరి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. మనం చచ్చిపోతే పాతాళను వెళ్తున్నామా అనగా యాత్రకరమైన స్థలానికి వెళ్తున్నామా లేదా మరి విశ్రాంతి తీసుకునే పరదేశికి వెళ్తున్నామా అనేది ఆలోచించాలి. మరి పరదేశికి వెళ్ళాలంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉన్నాయండి. యేసుప్రభు వారంట ఎలా బ్రతికారంట అని, నేను జీవించువాడును మృతుడినైతే కానీ ఇదిగో యుగ యుగాలు నేను సజీవుడై ఉన్నాను. అంటే యేసుప్రభు వారు సజీవంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. మరి ఆయన పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు
ఈ భూమి మీద మనమంతా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నాం కదా. మనమంతా పరలోకం వెళ్ళాలంటే దానికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువే. అంటే పరలోకం వెళ్ళాలన్నా కానీ, ఈ భూమి మీద బ్రతకాలన్నా కానీ, ఈ భూమి మీద మనుషులు చనిపోవాలన్నా కానీ దాని వెనకాల ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనించాలి. పరలోకం చాలా మంది వెళ్ళిపోయినామని చెప్పుకుంటున్నారు. ఏమంటే పరలోకం వెళ్ళాలంటే అది ఆషామాషి అండి. అమెరికా వెళ్ళాలంటే దానికి ఏం కావాలండి? పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. అందులో నీ మీద ఎటువంటి కేసు అనేది ఉండకూడదు. అంటే ఈ లోకంలో మరొక దేశం వెళ్ళాలంటేనే దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి, దానికి కావాల్సిన ధనం కూడా కావాలి. మరి అలాంటప్పుడు కనిపించని పరలోకం వెళ్ళాలంటే మరి భూమి మీద మనం కష్టపడకుండా వస్తుందా? చాలా మంది భూమి మీద కష్టపడకుండానే ఏమని చెబుతున్నారంటే, ఇదిగో నేను పరలోకాన్ని వెళ్ళాను, పరలోకాన్ని చూసి వచ్చాను, అక్కడ బాగుంటుంది వాతావరణం చెప్పుకుంటున్నారు. ఏమండి పరలోకానికి వెళ్ళిన ఒక యేసు ప్రభువారు తప్ప ఎవ్వరు కూడా వెళ్ళలేదండి. అంటే పరలోకం వెళ్ళాలంటే దాని వెనకాల ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నాడు అని చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. త్వరగా మీరు చదివిస్తే నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమున శరీరానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చూసారండి, చనిపోతున్న వారిలో మొట్టమొదటిగా లేచింది ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఇప్పుడు చనిపోతున్న వాళ్ళందరూ లేవాలంటే దాని వెనకాల ఎవరుండాలి? యేసు ప్రభువారు ఉన్నాడు అని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మేము దేవుని వలన మన చావు వెనకాల కూడా యేసు ప్రభువారు ఉన్నాడు. అంటే చనిపోయిన తర్వాతకి తిరిగి లేవడానికి యేసు ప్రభువారు ఉన్నట్టు చెబుతున్నాడు. ఇప్పుడు మేము దేవుని వలన ఇక్కడ ఈ భూమి మీద ఒక సంఘంగా మనంతా కూడుకుంటున్నాం కదా, ఈ సంఘాన్ని కూడా శిరస్సుగా నేను ఉన్నానంటున్నాడు. అంటే చూసారండి, మనుషులు పుట్టడానికి కానీ, చనిపోవడానికి కానీ, తిరిగి లేవడానికి కానీ, సంఘంగా ఇక్కడ కూడుకోవడానికి కానీ దాని అంతటికి గల కారణం దేవుడు ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆది ఉన్నాడు, అంతంలో ఉన్నాడు అని చెబుతున్నాడు. మరి ఈ విషయాలు మనకి తెలుసా అండి? మొదట్లో దేవుడు ఉన్నాడు అనే విషయం ఎంతమందికి తెలుసు? ఈ భూమి మీద మనుషులకి చాలా వరకు తెలియదండి. మొదట దేవుడు ఉన్నాడన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఈ సృష్టి పుట్టక ముందు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేశాడు కాబట్టి మనమంతా ఈ భూమి మీదకి వచ్చాము. ఆయన లేకపోతే, తండ్రి అయిన దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, మనము కూడా ఈ భూమి మీద లేమండి. అంటే ఇప్పుడు మేము దేవుని వలన మనమంతా కావాలనుకున్నాడు దేవుడు. మొట్టమొదటిగా మనిషిని ఆదామును చేశాడు. ఆదాము ద్వారాగా మనమంతా భూమి మీదకి వచ్చిన మరండి. వచ్చి ఎంత కాలమైన తర్వాతకి మరి ఈ భూమి మీద నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత నేను తిరిగి లేస్తానా, నా చావు వెనకాల దేవుడు ఉన్నాడా అన్న విషయాన్ని మనుషులు గమనించుతున్నారంటే గమనించలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. భూమి మీద ప్రతి మనిషి మరి ఎంతకాలం బ్రతుకుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఎంతకాలం బ్రతుకుతున్నాం మన ఆయుష్కాలం ఎంత అండి? ఇంతగా ఏమండి, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి అన్నాడు. 70-80 అని అది దావీదు గారి కాలం. కానీ ఈ క్రీస్తు కాలానికి వచ్చేసరికి నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతావు రా అంటున్నాడు. అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ బ్రతుకు గురించి మనం ఆలోచిస్తున్నామా ఏమండి? ఈ రోజు కనబడని నేను రేపు కనబడినప్పుడు, మరి ఈ రోజు నేను బ్రతుకును నేను రేపు కనబడినప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళుతున్నాను అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మన చావు వెనకాల కానీ, మన పుట్టుక వెనకాల కానీ ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. సరే మరొక మాట చూద్దాం. ఏమండి,
మరొక మాటను చూపిస్తాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 12వ వచనం. యాకోబు యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి ఎగ్గి ఇనుము. నాకు చెవి యొక్క వినుము. నేను ఆయనను నేను ఆయనను నేను మొదటి వాడను నేను మొదటి వాడును కడపటి వాడను. నేను కడపటి వాడును. నా హస్తము నా హస్తము భూమి పునాది వేసెను. భూమి పునాది వేసినంట. ఈ భూమి కలగాలంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఏమండి ఈ ప్రకృతి ఎలా కలిగిందంట? ఎలా కలిగిందని చెప్తున్నా? ఒక పేలుడు పదార్థం వలన ఈ యొక్క ప్రకృతి కలిగిందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి వెనకాల నా హస్తం ఉంది అంటున్నాడు. ఎంతమందికి తెలుసు ఈ భూమి కలగడానికి దేవుడే కారణమని? క్రైస్తవులైన మనకైనా అర్థమైందా బైబిల్? ఈ భూమి పుట్టింది అంటే దానికి కారణం దేవుడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏమంటాడు మరొకసారి చూడండి. యాకోబు యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొక్క విను. నాకు చెవి యొక్క వినుము. నేను నేను ఆయనను నేను ఆయనను నేను మొదటి వాడును నేను మొదటి వాడును కడపటి వాడును. నేను కడపటి వాడును. నా హస్తము నా హస్తము భూమి పునాది వేసెను. భూమి యొక్క పునాది వేసెను. నా కుడి చేయి నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా నేను వాటిని పిలువగా ఒక్కటి తప్పకుండా ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్నియు అన్నియు నిలుచును. నిలుచును. చూసారండి, దేవుడే పిలిచాడంట ఆకాశాన్ని. ఆకాశం అని పిలిచిన తర్వాతకి ఆకాశం వచ్చింది. ఏమంటే దేవుడు ఆకాశాన్ని కదా మనల్ని కూడా పిలిచిండు. నరులారా తిరిగి నా యొద్దకి రండని పిలిచిండు. ఆకాశం పిలిస్తే వచ్చింది, కానీ మనుషులు పిలిస్తే వస్తున్నారా? ఏమంటే మనం సాదుకుంటున్న జంతువులను ఒక కుక్క కానీ ఒక బర్రె కానీ లేదా గేదె కానీ ఆవు కానీ మనం పిలిస్తే ఎలా వస్తున్నాయండి? వస్తున్నాయి లేదా? అంటే మనం పెంచుకుంటున్న పెంపుడు జంతువులే మనం పిలిస్తే వస్తున్నాయి, కానీ మనం మాత్రం దేవుడు పిలుస్తుంటే మనం వెళుతున్నామండి. ఇప్పుడు దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఎలాగా? వాక్యం ద్వారాగా. ఈ చెప్పబడుతున్న ఈ మాటలన్నీ వాళ్ళు విని తన దగ్గరకు వచ్చి మారు మనసు పొందుకొని తన కొరకు బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. దేవుడు ఆటలు చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఆటలు చూడండి. అక్కడ కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో 1వ వచనం. ప్రభువా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు యుగ యుగములు నీవే దేవుడవు. చూసారండి, భూమి పుట్టక మునుపు ఈ లోకము పుట్టక మునుపు యుగ యుగాలు దేవుడు ఉన్నాడని చెబుతున్నాడు. అంటే ఈ భూమి పుట్టాలన్నా, ఈ ప్రకృతి పుట్టాలన్నా, మనుషులు బ్రతకాలన్నా, మనుషులు చనిపోవాలన్నా దేవుడు ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆయన చెబుతూ ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నెక్స్ట్ చదవాల. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం చివరి ఇంకా ఉన్నాడు, తరతరములకు నీవే దేవుడు. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి చాలా ప్రియమైన దేవుడా, ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమన్నాడు దేవుడు అంటే నరులారా తిరిగి నా యొద్దకి రండి, కమాన్ అని పిలుస్తున్నాడు. మరి ఎంతమందిని రాగలుగుతున్నారు దేవుని దగ్గరికి? దేవుని దగ్గరికే కదండి, చనిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి రా అంటున్నాడు. అంటే మనుషులకు చావును దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు బ్రతికి చనిపోయిన తర్వాతకి దేవుడున్న లోకానికి మనం చేరుకోవాలి. మనం ఎక్కడి నుండి వచ్చినాము? మనం ఎక్కడ ఉండని చెబుతున్నాడు? తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలం అంటున్నాడు. అంటే మన స్థలం అంతా ఎక్కడుంది? మొట్టమొదటిలో మన స్థలం ఎక్కడ? దేవుడు అండి, పరలోకం అండి.
ఈ భూమి మీదకి పరలోకంలో దేవుని యొద్ద నుండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం బ్రతికిన తర్వాత మనం అనుకుంటుంటే ఇదే మన స్థలం అనుకుంటున్నాం, ఇదే మన సొంత ఊరు అనుకుంటున్నాం, ఇదే మన సొంత వాళ్ళు అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని వల్ల ఈ లోకము మనకి సొంతం కాదు, మన బంధువులు మన సొంతం కాదు, మన స్నేహితులు మన సొంత వారు కాదండి. మనమంతా పరలోకం నుండి భూమి మీదకి వచ్చాము. అలాగే ఈ భూమి మీద మరణించిన తర్వాత మనం ఏం చేయాలి? మరొక లోకానికి వెళ్ళాలి. ఏమండి, మనం అప్పుడప్పుడు కొన్ని ఊర్లకు ప్రయాణం చేస్తాము, అవును కదండి? ఏదైనా ఫంక్షన్ ఉంటేనే కదండి ప్రయాణం చేసేది. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం మంచిగా రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మరి అక్కడే ఉండాలనుకుంటామా, మళ్ళీ తిరిగి రావాలనుకుంటామా? ఏమండి, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాతకి కనీసం అక్కడ ఒక గంట కూడా ఉండలేరండి. ఎప్పుడు ఫంక్షన్ అయిపోయిద్దా, ఎప్పుడు భోజనాలు పెడతారా, ఎప్పుడు నా ఇంటికి నేను వెళ్ళాలా అని ఈ ఆలోచన ఇంటి మీద చేసాకండి తప్ప అక్కడ ఫంక్షన్లో మరి ఉదయం అంతా మనం ఉండాలి సాయంత్రం దాకా అని మన ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు మేము దేవుని వలన భూమి మీద మనుషులుగా మనం ఇదే ఆలోచిస్తున్నాం, మన ఇంటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ మన ఇల్లు అసలు ఇల్లు ఏదంటే దేవుడున్న లోకం. మరి ఆ లోకానికి వెళ్ళాలనే ఆలోచన నీలో ఉందా? ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి? ఏమండి, ఎలా బ్రతకాలంటే భూమి మీద నీతిగా బ్రతకాలి, దేవుని నమ్ముకొని బ్రతకాలి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి. యేసు ప్రభువు భూమి మీద ఎలా బ్రతికాడో అలా బ్రతకగలిగితేనే నిన్ను చనిపోయిన తర్వాతకి తిరిగి నిన్ను లేపుతాడు. చూడండి, మరొక మాట చూద్దాం. అంటే మరొక మాట మీకు చూస్తాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు ఆది నుండి మానవుల యొక్క వంశములను పిలిచిన వాడైనా యెహోవాకు నేనే. ఏమండి, ఇక్కడ ఏమన్నాడు? ఆది నుండి, మొదటి నుండి మానవుల యొక్క వంశపారంగా ఉంటుంది చూసారు, వాటన్నిటిని పిలిచింది నేనే అంటున్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు వంశాలన్నింటినీ? ఏమండి, ఎందుకు పిలిచాడు దేవుడు చెప్పండి? ఏమండి, నేను మిమ్మల్ని పిలిచాను అనుకో, దేనికి పిలుస్తాను? ఏదైనా పని ఉంటేనే మీతో పిలుస్తాను. ఏం పని లేదనుకోండి, మీతో నాకు అవసరం లేదు, నాతో మీకు ఏ అవసరం ఉండదు. కానీ దేవుడు మనల్ని పిలిచాడంటే దానికి కారణం ఏంటి అంటే సృష్టికర్త మనల్ని చేశాడు కాబట్టి, మనం తన కొరకు బ్రతకాలి కాబట్టి, ఆయన వలన ఈ భూమి మీద మనం వచ్చాము కాబట్టి ఆయన తిరిగి మనల్ని పిలుచుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? తిరిగి చూడండి. నేను మొదటి వాడును, కడవరి వారితోను నేను ఉండువాడును. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూ దిగాంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరినొకడు సహాయాన్ని కోరుకుందరు. ధైర్యము వహించుమని ఒకడితో ఒకడు చెప్పుకుంటున్నారు. చూసారా ప్రియమైన దేవుని వలన దేవుడు మనలందరినీ పిలుచుకుంటున్నారు. మనమంతా అక్కడికి చేరుకుంటున్నామంట. ఎక్కడికి? దేవుని సన్నిధానానికి. దేవుడు మనల్ని పిలుచుకోకపోతే మనమంతా ఇక్కడికి రాగలిగాము. ఏమండి, దేవుడు ఎలా పిలిచాడు అంటే వాక్యం ద్వారాగానే. ఇలాంటి సేవకులు మరి మన యొక్క గ్రామాలకు వచ్చి మంచి మంచి విషయాలు చెప్పడం వల్ల మనమంతా విని మారి దేవుని సన్నిధానికి రాగలుగుతారు. అంటే దేవుని సన్నిధానానికి రావడం గల దాని వెనకాల కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు అంటున్నాడు. ఈ సృష్టి నాశనం కావడానికి, లేదా ఈ సృష్టి పుట్టడానికి, మనుషులు పుట్టడానికి, మనుషులు బ్రతకడానికి, ఏమంటే మనుషులంతా సంఘంలో చేర్చబడడానికి ప్రతి దాని వెనకాల దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని వలన మరొక విషయాన్ని చూపించి ముగిస్తాను ఈ సమయంలో. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. దేశమంతటిలోను గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతమును చూడాలని
చూడడని దుష్టులు దుష్టులు చెప్పుకొనిచుండగా దేశములో నివసించు వారి చెడుతనముల వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చుండేవంట. చూసారా ప్రియమైన దేవుని వలన? ఏమంటే ఇక్కడ ఏమన్నాడు? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను అంటున్నాడు. అంటే ఈ భూమి అంటే దుఃఖపడుతుంది అంటున్నాడు. కానీ మనుషులుగా మనం దుఃఖపడటం తెలుసు, కానీ భూమి దుఃఖపడటం మనం ఎప్పుడు నిన్నామండి? ఏమండి, మనం కూడా అప్పుడప్పుడు దుఃఖపడతాం. దేని విషయంలో? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబం అంతా దుఃఖంలో మునిగిపోద్ది. కుటుంబంలో ఆస్తి పోయింది అనుకోండి, ఆ వ్యక్తి దుఃఖంలో మునిగిపోతాడు. కానీ భూమి మన విషయంలో దుఃఖపడుతుందంటే ఎందుకు భూమి దుఃఖపడుతుంది అంటే మనుషుల యొక్క ప్రవర్తనను దిద్దుకొని దేవుని కొరకు బ్రతకట్లేదు కాబట్టి ఇక్కడ అదే చెబుతున్నాడు. ఏమన్నాడు? ఎన్నాళ్ళు భూమి దుఃఖించును, దేశములోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవును అని చెబుతుంటా అన్నాడు. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకుంటున్నారు. దుష్టి ఏంటంటే నా అంతాన్ని దేవుడు చూడడు, నేను చనిపోవడానికి దేవుడు లేడు అని చెప్పుకుంటున్నారు. ఎవరు? దుష్టులు. దుష్టులు అంటే ఎవరు? దేవుని నమ్మని వారు. దేవుడు లేడు అనుకునేవారు. ఏమంటే ఈ మధ్యలో ఒకడు తిరుగుతున్నాడండి, దేవుడు లేడు అని చెప్పుకొని తిరుగుతున్నాడండి. వాడు అదే అనుకున్నాడు, నా చావు వెనకాల దేవుడు లేడు అనుకున్నాడు. ఇప్పుడు దేవుని వలన ఆ మనిషికి నేను చెప్పేదంటే, వాడు పుట్టాలన్నా, భూమి మీద బ్రతకాలన్నా, ఆరోగ్యంతో ఉండాలన్నా దేవుడు ఉన్నాడండి. దేవుడు లేకపోతే ఈ భూమి మీద మనం అంతా ఆరోగ్యంగా బ్రతకగలుగుతామా? చెప్పండి ప్రియమైన దేవుని వలన. ఆరోగ్యంగా మనం పని చేసుకోగలమా? లేదండి. మనం భూమి మీద ఆరోగ్యంగా బ్రతకాలంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భూమి మీద బ్రతకగలుగుతున్నామండి. దేవుడు లేకపోతే మనమంతా అసలు లేమండి. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం వచ్చాము. కానీ వచ్చిన తర్వాతకి మనం ఆ దేవుడినే మర్చిపోతే ఆ దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. ఆయన బాధపడుతూ అంటున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవేకము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని చెబుతున్నాడు. అంటే మనం అంతా తిరుగుబాటు చేస్తున్నామా? మేము దేవుని వల్ల ఆలోచించాలి. దేవుని పిల్లలమైన మనమంతా ఆ దేవుని కొరకు బ్రతకకపోతే మనమంతా తిరుగుబాటు చేస్తున్నట్టేనండి. కాబట్టి ఒక తండ్రి ఇద్దరు పిల్లలు కన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లలు మరి ఆ తండ్రి మాటను వాళ్ళు విననప్పుడు, పట్టించుకోనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో మనకు తెలుసు. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు దశపై వృద్ధాశ్రమంలో వేసినప్పుడు వాళ్ళు అంతగా బాధపడదండి. నేను అనవసరంగా నిన్ను కన్నాను కదరా, నిన్ను కనకపోయినా బాగుండే కదరా అని ఎంతగా బాధపడుతున్నారో మనకు తెలుసు. మనం ఎన్నో విషయాలు విన్నాము. అలాగే దేవుడు కూడా అనవసరంగా మిమ్మల్ని కన్నాను కదరా, మిమ్మల్ని కనపోయినా బాగుండేది కదరా, మిమ్మల్ని కానీ నేను ఎంతగా బాధపడాల్సి వస్తుందిరా అని దేవుడు పరలోకంలో బాధపడుతున్నాడండి. ఆయన బాధ అంతటిని బైబిల్ గ్రంథంలో రాసి మనకిస్తే మనం ఏం చేస్తున్నాం? బైబిల్ని ఆదివారం వచ్చిందనుకోండి, బైబిల్ గుర్తుంది. ఆదివారం తర్వాతకి వెళ్ళిపోయామనుకోండి, బైబిల్ మనకి గుర్తు రాదు. ఏం గుర్తొస్తాయి? ఈ శరీరానికి కావాల్సిన, అవసరానికి కావాల్సిన ఎన్నో గుర్తు వస్తాయి, కానీ బైబిల్ మాత్రం గుర్తురాదు. దేవుడు కూడా గుర్తురాడు. ఎప్పుడు గుర్తవుతాడు? ఒక్కొక్కరికేమో రోగం వచ్చినప్పుడు గుర్తవుతాడు, ఒక్కొక్కరికేమో క్రిస్మస్ వచ్చినప్పుడు గుర్తవుతాడు, మరొకరికేమో కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. మిగతా టైంలో గుర్తురాడు. మరి ఈ సమయంలో దేవుడు చూసి బాధపడడా? ఇప్పుడు మేము దేవుని వలన దేవుడి యొక్క బాధను అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ నా మాటను ముగిస్తున్నాను. కలుముసుకుని ప్రార్థన చేసుకున్నాం. మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి మరి ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దైవ సేవలకు ఇచ్చుకుందాం. కలుముసుకునేది ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన ఆయన గొప్ప దేవాన్ని కొన్ని స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించారు. నిజంగా తండ్రి, ఈ సృష్టి వెనకాల మీరు ఉన్నారు. ఈ సృష్టి నాశనం కావడానికి కూడా దాని వెనకాల మీరు ఉన్నారు. మనుషులు పుట్టడానికి దాని వెనకాల మీరు ఉన్నారు. మనుషులు మరణించడానికి వెనకాల కూడా మీరు ఉన్నారనే సంగతి మీ పిల్లలకు తెలియజేశాను. నా తండ్రి,
విన్న నీ పిల్లలు నీ మాటలను మర్చిపోకుండా తమ హృదయంలోనే ఫలింపజేయండి. ఇదిగోనైనా నీ దాసులను నా తండ్రి మా మధ్యలో నిలబెట్టండి తండ్రి. నీ కుమారుడు నీ వాక్యాన్ని చెబుతుండగా సమయోచితమైన జ్ఞానం నీ కుమారుడికి దయచేయండి. వింటున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మనోనేత్రం వెలిగించింది. ఎవరైతే శారీరకంగా నా తండ్రి అనారోగ్యంగా బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మంచి ఆరోగ్యంతో నా తండ్రి మీ కొరకు ఉన్నతంగా బ్రతుకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.